నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. నిన్న 6వ తారీఖు సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన దేశం యావత్తు ఖండిస్తోంది. ముందుగా తెలుగు రాజ్యం సిబ్బంది యాజమాన్యం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం, భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన నాయకులు కానీ, ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ఓటర్లు కానీ, పౌరులు కానీ అందరూ రాజ్యాంగాన్ని భగవద్గీతలాగా, ఖురాన్ లాగా, బైబుల్ లాగా భావిస్తారు. అలాంటి రాజ్యాంగానికి విఘాతం కలిగేలా ఓ న్యాయవాది సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మీద దాడికి యత్నించాడు. అతని పేరు కిషోర్. సో ఈ నేపథ్యంలో దీన్ని ప్రధానమంత్రి కావచ్చు, చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అనేక మంది పలువురు ఖండించారు. దీన్ని రాజ్యాంగం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? సెప్టెంబర్లో ఒక పిల్లు నమోదైంది. ఒక మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేశాడు. ఆ పిల్లుకు సంబంధించి మధ్యప్రదేశ్లో ఉండే ఖజురహోలో శిల్పాల్లో ఒకటి, విష్ణుమూర్తి శిల్పంలో ఒకటి తల విరిగి పడి ఉంది. దాన్ని పునరుద్ధరించాలి, అతికించాలి అని ఎన్నిసార్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని, తమ ముందు ఈ విన్నపాన్ని తెలియజేస్తున్నానని పిల్ రూపంలో సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో బిల్ దాఖలు చేశారు. దానికి స్పందించిన సుప్రీంకోర్టు తనకి వాయిదా వేసింది. నిన్న జరిగిన దాని మీద తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది. వారిని అభ్యర్థించండి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే వారిని అభ్యర్థిస్తే వారు దీనికి తగిన న్యాయం చేస్తారు, ఆ రిస్టోరేషన్ కార్యక్రమాలు చేపడతారు అంటూనే ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారని ఆరోపణల మీద దాడి చేశారు. తర్వాత ఆయన ఏ ఆరోపణలు చేయలేదు, నేను చెప్పింది ఇంతవరకే అని సిజేఐ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థకే కాదు, రాజ్యాంగానికే విరుద్ధమైన చర్య ఇదని దేశం యావత్తు ముక్త కంఠంతో ఖండించే సందర్భం ఇది, ఖండిస్తోంది కూడా. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో మాత్రం కాదు, ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్తో చేసినట్టుగా ఉంది. దీనికి సుప్రీంకోర్టు దాకా రావసరం లేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది. ఇది ప్రొజెక్ట్ అయ్యే విధంగా ఉంది మీ వాదన అని వ్యాఖ్యానించారని, అంతేపాటు మీరు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు కాబట్టి ఆ విష్ణుమూర్తికే వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని సిజేఐ అన్నట్లుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆయన అనలేదని ఖండించారు. అంతేవిధంగా మీరు శైవత్వాన్ని గనక మీకు విశ్వాసం ఉంటే, ఆయన్ని నమ్మినట్లయితే అక్కడ పెద్ద శివాలయం ఉంది, ఆయనకు కూడా అభ్యర్థించండి అని అన్నట్లుగా ఆ మాటలు ఇతన్ని హత్య చేశాయి, అంటే ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి సనాతన ధర్మం విషయంలో. ఆయన పేరు రాకేష్ కిషోర్, 71 సంవత్సరాల న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో కూడా ఆయన సభ్యుడు. సో ఆయన కాలుకున్న బూటు తీసి విసిరివేయబోయాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, తోటి న్యాయవాదులు కావచ్చు అడ్డుకున్నారు, అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఒక సందర్భం చూద్దాం. ఆయన బూటు వేసేటప్పుడు అడ్డుకున్నారు, అందరూ ఖండిస్తున్నారు, ఓకే, అది అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇంకో చోట అప్లై చేసుకోవడానికి లేదు. అందుకనే దాన్ని అత్యున్నత న్యాయస్థానంగా అభివర్ణిస్తారు. వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన విసిరివేయబోయాడు, దాడికి యత్నించాడు, దాన్ని అందరూ ఆపారు, అప్రమత్తమయ్యారు. మీ కేసు మీరు వాదించండి అని ఇంకో లాయర్ని ఆయన చెప్పారు. ఇలాంటివి నన్నేమీ చేయలేవు, మీరు వాదించండి. ఆయన సింపుల్గా చాలా ప్రశాంతంగా మాట్లాడారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోడ్ చేస్తూ చెప్పారు. నన్ను బాగా ఆ విషయం ఆకట్టుకున్నది, ఆయన వ్యవహరించిన తీరు, ప్రశాంతంగా ఆయన వ్యవహరించిన తీరు ఆకట్టుకున్నది చెప్పారు. సనాతన ధర్మం పేరుతో రాకేష్ కిషోర్ ఏదైతే దాడి చేయబోయాడో, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయనకి 71 సంవత్సరాలు, దాడి చేయబోయాడో ఆ దాడిని అందరూ ఖండిస్తున్నాము. సనాతన ధర్మం మీద ఈయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ దాడి జరిగిందనే మాట్లాడే కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని ఖండించే దేశం యావత్తు. ఈ రెండు పక్షాలు అనేవి ఇక్కడ మనం కోడి చేద్దాం. దాడి చేసిన వ్యక్తి కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన అరెస్ట్ చేశారు. మొదటగా బార్ కౌన్సిల్ ఆయన్ని సస్పెండ్ చేసింది. దేశంలో ఏ న్యాయస్థానంలో కూడా ఆయన వాదించే హక్కును కోల్పోయేట్టుగా, వాదించకుండా ఉండేట్లుగా ఆయన్ని సస్పెండ్ చేశారు. ఏ ట్రిబ్యునల్స్లో కూడా, అన్ని ట్రిబ్యునల్స్కి, అన్ని న్యాయస్థానాలకి త్వరితగతిన ఈ మెసేజ్ వెళ్ళేట్లుగా చర్యలు చేపట్టారు. ఇది మొదటి చర్య.
ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి. దాడిని ఖండించేవాళ్ళు, దాడిని వ్యతిరేకించేవాళ్ళు, దాడిని అనుకూలించేవాళ్ళు. సో తీర్పులు ఎలా అయినా ఇవ్వండి, కానీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాలి, అసలు ఆ వ్యాఖ్యలు చేయలేదని సిజేఐ స్పష్టంగా చెప్పారు. ఆయన రాకేష్ కిషోర్ కూడా, దాడికి యత్నించిన వ్యక్తి రాకేష్ కిషోర్ కూడా మీరు తీర్పు ఎలా అయినా ఇవ్వండి, కానీ ఈ తీర్పు ఇచ్చేటప్పుడు మీరు అలాంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు అని. ఆయన తీరు ఇబ్బందికరంగా ఉందని, ఆయన ఇచ్చే తీర్పులు సనాతన ధర్మానికి ఇబ్బందిగా ఉన్నాయని, ఒక సెక్షన్ పీపుల్ని ఆయన సాటిస్ఫై చేయడానికి ఇట్లాంటి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తాయని కక్ష పట్టే కావాలనే చేస్తున్నారు అని ఖండించే వ్యక్తులు, ఈ దాడిని ఖండించే వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఎవరు ఏం చెప్పినా ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్లే సర్వస్వం, వాళ్లే అత్యున్నత స్థానం పిల్లలకి, తల్లిదండ్రులు ఆ కుటుంబానికే అంతే. అలానే దేశంలో ఉన్న పౌరులకి అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగమే గీటురాయి, అంతకు మించింది ఇంకొకటి లేదు. దాన్ని గౌరవించాలి. దాని మీద వాక్ స్వాతంత్ర హక్కు ఉందని మాట్లాడవచ్చు పరిధి దాటకుండా, దాన్ని విమర్శించవచ్చు పరిధి దాటకుండా. అట్లే కానీ ఇలాంటి తీర్పులు ఇచ్చే వాళ్ళకి ఇది ఒక గీటురాయి కావాలి, భయపడాలి. అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు వాదనలు జరిగే క్రమంలో ట్రయల్లో ఉండగానే అత్యున్నతమైన న్యాయస్థానంలో అది ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి జరిగిందంటే మిగతా వాళ్ళు భయపడే విధంగా ఇది కక్షపూరితంగా చేసిన దాడి అని ఖండిస్తున్న వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దాడి అమానుషం. ఇంతకంటే ఇది ప్రతి ఒక్కరి మీద జరిగిన దాడిగా ఈరోజు భారతదేశం ఆలోచిస్తోంది. ఇది ఒక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి కాదు, రాజ్యాంగం మీద జరిగిన దాడి, పార్లమెంట్ మీద జరిగిన దాడి, సుప్రీంకోర్టు మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే రాజ్యాంగం వేరు, న్యాయస్థానము వేరు కాదు. ఇవన్నీ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు, అత్యున్నతమైనవి, ఈ ప్రజల కోసం ఆలోచిస్తాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అయోధ్య రామ మందిరం ఇష్యూ ఒక కొలిక్కొచ్చి గుడి కట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఈరోజు పూజించగలుగుతున్నాం. ఈ ఇష్యూ 5 దశాబ్దాలు కాదు, 5 శతాబ్దాల ఇష్యూ. 5 శతాబ్దాల ఇష్యూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టే ఓ కొలిక్కి తెచ్చింది. దేశంలో ఉన్న మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, అదేవిధంగా గుళ్ళు గోపురాలు కావచ్చు, వాటన్నిటి మీద హక్కు, నియంత్రణ, సర్వాధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. దాన్ని ప్రశ్నించజాలము ఎవరు. అలాంటి సమయంలో ఇలాంటి చర్యలు, దీని మీద చర్యలు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల చేశారు. ఎవరు అతని మీద కేసు పెట్టలేదని, దాడికి వ్యతిరేకంగా కేసు నమోదు కాలేదు కాబట్టి ఆయన విడుదల చేశారు. కాదు, సుమోటోగా కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చట్టం ఎవరు చేతుల్లో తీసుకోజాలదు, ఎవ్వరు తీసుకోకూడదు. ఆయన తీసుకున్నాడు, దాడి యత్నించాడు, అంతే. దాడి చేసిన దాంతో సమానమే. చేసింది ఎవరి మీద? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అంటే ఇక అతనికి మించి లేరు ఆ స్థానం. 5 సభ్యులుండే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో మొత్తం చాలామంది న్యాయమూర్తులు ఉంటారు. ఆయన 5గురిలో అధిపతి. సుప్రీంకోర్టుకే, ఆ న్యాయ వ్యవస్థకే ఆయన ఒక గీటురాయి. అల్టిమేటం ఆయన ఇచ్చింది అల్టిమేటం. ఏదో ఊరి శిక్ష అలాంటి వాటిల్లో ఆయన తీర్పిచ్చిన తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే మాత్రమే ఆయన ఉరి శిక్ష రద్దవుతుంది. కానీ మిగతా అన్నిటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కీలకం. అలాంటి వ్యక్తి మీద తమకు నచ్చిన తీర్పు రాలేదని ఇలా దాడి చేయటం అమానుషం. రెండవది, సనాతన ధర్మం పేరు మీద ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్, సనాతన ధర్మం. సనాతనం అంటే దాన్ని లెక్కించటానికి పారామీటర్స్ లేవు. ఇప్పుడు పుట్టింది, అప్పుడు పుట్టిందని చెప్పడానికి లేనిదే సనాతనం. సనాతనం అంటేనే ఇది తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదని, గొప్పదే. కానీ సనాతన ధర్మం పేరిట ఆయన అతికించటానికి విరుద్ధం అనలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని మీరు కలిస్తే మీ పని అవుతుందన్నారు. ఎస్, పిల్లలు చాలా చూస్తున్నాం ఈరోజు. రాజ్యాంగంలో మనకి పౌరులు ఇచ్చిన హక్కు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం అనేది కావచ్చు. అంత మాత్రం చేత పిల్లి వేసిన ప్రతి ఒక్కళ్ళకి అనుకూలంగా తీర్పు రావాలని ఆశించడం తప్పు. తీర్పు ఆయా సందర్భంలోని ఆయా విచక్షణల మీద, జరుగుతున్న వాటి మీద న్యాయస్థానాలు ఆలోచించి తీర్పిస్తాయి. అందరికీ ప్రయోజనం ఉండే విధంగా
ప్రతిదీ సుప్రీంకోర్టు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన సూచన చేశారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మీరు కలిస్తే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, వాళ్ళు పునరుద్ధరిస్తారు. ఇక్కడ రామప్ప దేవాలయం ఉంది, వాళ్ళే చూస్తున్నారు. ఎన్నో దేవాలయాలు శిథిలమైపోయాయి, మహమ్మదీయుల రాజుల కొల్లగొట్టిన దేవాలయాలు, వారే సంరక్షిస్తున్నారు, వారిని కలవచ్చు కదా. రైట్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు సూచన చేసినప్పుడు దాన్ని అనుసరించాల్సిన బాధ్యతగా యాజ్ ఏ పౌరుడిగా ఆ పిల్లి వేసిన వ్యక్తికి ఉంది. ఆ తీర్పు ఇచ్చినప్పుడు అడ్వకేట్గా, సామాన్య పౌరుడేం కాదు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అంటే, ఆయన దట్టు 71 సంవత్సరాల వ్యక్తి, ఆయన ఆలోచించాలి కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో దేశంలో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అయ్యాయి. అక్కడ దాకెందుకు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే కోడ్ చేస్తూ అలాంటి కేసు ఏదైనా వస్తే దాన్ని గైడెన్స్ అంటాం. ఆ గైడెన్స్ ప్రకారమే దేశం యావత్తు నడుస్తాయి. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టుల్లో ఆ గైడెన్స్ను ఆధారం చేసుకొని తీర్పులు వెలువరిస్తారు. ఎస్, అలాంటి అన్ని తెలిసిన వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? ఇది తన అంతరంగికంగా తన వ్యక్తిగతంగా చేసిన దాడిగా చూడాలా? ఆ వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా వెనకాల శక్తులు ఉన్నాయా అనే కోణాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంకొకటి, సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం అసలు ఇంకొకటి, మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకోవట్లేదు. మరి ఈ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులు పూజలు అందుకోవాలనే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? విశ్వ హిందూ పరిషత్ అనేది ధర్మాన్ని కాపాడటానికి ఉంటుంది అంటారు కదా, మరి వారిని ఎందుకు వెళ్ళి అభ్యర్థించలేదు? ఎన్నో ఆగమాలను ఉన్నాయి, ఆ ఆగమశాస్త్ర పండితులను ఎందుకు కలవలేదు? పీఠాధిపతులు మఠాధిపతులు ఎంతరో ఉన్నారు, ఎందుకు కలవలేదు? పూజలు జరిగే విధంగా ఎందుకు చర్యలు చెప్పట్లేదు? ఈ పిలివేసిన వ్యక్తే, ఈ దాడికి ప్రయత్నించిన ఈ రాకేష్ కిషోర్ ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయలేదు? ఖజురహో శిల్పాలు అక్కడ దేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆ శిల్ప సౌందర్యాన్ని అక్కడ అనుభూతి చెందటానికి వస్తుంటారు. కరెక్టే, కానీ అక్కడ ఏదైతే పూజలు జరగట్లేదో దాని గురించి పట్టించుకోవట్లేదు. సనాతన ధర్మం అనే వాళ్ళు, సనాతన ధర్మంలో ఎన్నో కోల్పోతున్నాం మనం. ఇవాళ ఎన్నో దేవాలయాలు నిరాదరణకు గురవుతున్నాయి, ఆదరణకు నోచుకోవట్లేదు. వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఆగమనాల్లో ఆగమశాస్త్ర ప్రకారంగా కొన్ని దేవాలయాల్లో పూజలు జరగట్లేదనే అపవాదు నిందలు ఉన్నాయి, వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండి సమంజసంగా తీర్పిచ్చిన వ్యక్తుల మీద ఎందుకు జరుగుతోంది? ఎవరిని భయపెట్టాలని, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే దిశగా ఈరోజు చర్చ జరుగుతోంది. దీని మీద దేశం యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తోంది. రాజ్యాంగానికి జరిగిన అవమానం ఇది, న్యాయ వ్యవస్థకు జరిగిన అవమానం, మొత్తం దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరికీ జరిగిన అవమానంగా చూస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా పిలుపునిచ్చింది 10 గంటల 30 నిమిషాలకు బంద్కి. దీన్ని ప్రతి ఒక్కరి మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తూ వాళ్ళు పిలుపునిచ్చారు. ఇది అందరూ ఖండించాల్సిన సమయం. ఎందుకంటే మన కోసం ఆలోచించి, దేశం కోసం ఆలోచించే ఒక అత్యున్నతమైన వ్యవస్థలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయటం అమానుషం. ఇది ఎవరికీ హక్కు లేదు, ఎవరు జోక్యం చేసుకోవడం జాలరు. సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టునైనా, మనకి మున్సిపల్ కోర్టు అయినా కూడా ఇచ్చిన తీర్పు మీద ఎవరు మాట్లాడజాలరు, జోక్యం చేసుకోజాలరు. జోక్యం చేసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అలాంటి పటిష్టమైన న్యాయ వ్యవస్థ మీద దాడి జరగటం అనేది అమానుషం. దీన్ని తెలుగు రాజ్యం ఛానల్ కూడా ఖండిస్తోంది, సిబ్బందితో పాటు యాజమాన్యం కూడా ఖండిస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.